సబ్జెక్టు తక్కువ బూతులు ఎక్కువ అనేటువంటి కామెంట్స్ కూడా వస్తున్నాయి. మీరు ఏం చెప్తారు వాళ్ళకి? సబ్జెక్ట్ తప్ప అంటే తమ్మి ఒక రాష్ట్ర సీఎం మీద అట్లా మాట్లాడుతుంటే స్పందించొద్దా తమ్మి? ఒక అన్నగా ఒక చెల్లిగా కాంగ్రెస్ పార్టీ నుంచి విమర్శలు ఈ రకంగా అంటే ఒక రాష్ట్ర సీఎం తమ్మి, రాష్ట్ర సీఎం అంటే ఊరుకుంటామా? సబ్జెక్ట్ అంటే ఏదో మాట్లాడుతుంటే ఊరుకుంటామా? మరి సీఎంని విమర్శించే స్థాయి పాడి కౌశిక్ రెడ్డిదా? మరి నేను కాబట్టి నేను ఆయనకు జాలిగా నేను నా కౌంటరే చాలు జనరల్ సెక్రటరీగా. పార్టీ మీరు ప్రజాస్వామ్యంలో ప్రజలను ఎదుర్కొనే అంశాల గురించి మాట్లాడండి. వ్యక్తిగత విషయాలు మాట్లాడితే నాలుక కోస్తాం. ఏ ఆడపిల్ల గురించి మాట్లాడదు, ఏ మొగోడు గురించి ఎవరు మాట్లాడదు. నువ్వు మాట్లాడినా కాబట్టి మేము మాట్లాడుతున్నాము. ఎందుకంటే ఈ ఊరు నుంచి ఆ ఊరికి ఎంత దూరం, ఆ ఊరు నుంచి ఈ ఊరికి అంతే దూరం. నువ్వు ఆడ అంబుజా మై వంశ దగ్గర రేవంత్ రెడ్డి గారు పోయిండ్రు అని అంటున్నావు కదా, నువ్వు ఆడేం పీక్తున్నావు అని తెలంగాణ ప్రజలు అడుగుతారు. గీడేం చేస్తుండగా రాత్రి పుట్ట అంటారు అని అడుగుతారా అడగరా? ఈడు పెళ్ళం పక్కన ఉండాలి అని కొంపలు వండాలి, వాడేం చేస్తుండ్రు రాత్రి పుట్ట అని చెప్పి అందరికి అనుమానం వస్తుంది. అదే తమ్మి, అది ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎదవా వీడేదో అనుకుంటుండు బీఆర్ఎస్ పార్టీ రేపు అధికారంలోకి వస్తుంది, నాకు డిప్యూటీ సీఎం ఇస్తారో లేకపోతే నాకు మంత్రి అంటుండు. నీకు అంత సీన్ లేదు, బీఆర్ఎస్ పార్టీకి అంత సీన్ లేదు. పార్టీలో మాట్లాడేటప్పుడు అసలు నిన్నెవ్వరు కూడా నిన్ను ప్రోత్సహిస్తుండే కేటీఆర్ గారు. మరి ఆయన ఎందుకు ప్రోత్సహిస్తున్నాడో, ఎందుకంటే వాళ్ళు చేసే పనులే కదా, మొత్తం ఇవే పనులు చేస్తారు, ఇవే చేస్తారు. తెలంగాణ ప్రజలను మీరు ఒకసారి చూడండి. పాడి కౌశిక్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినప్పుడు మనం స్పందించకపోతే ప్రజాస్వామ్యంలో చాలా దుర్మార్గంగా ఉంటుంది. వాడికి బుద్ధి చెప్పాలంటే రేవంత్ అన్ననే చెప్పాలి. సీఎం గారికి నేను డిప్యూటీ సీఎం గారికి కూడా చెప్తున్నాను, పీసీసీ గారు కూడా చర్యలు తీసుకోవాలి. ఇది వన్ టైం కాదు. గతంలో గవర్నర్ మీద వ్యాఖ్యలు చేసినప్పుడు ఇవి నాలుక కొయ్యాలి, డిస్క్వాలిఫై చేయాలి వాడిని. అప్పుడే తెలంగాణ ప్రజలకు కొంచెం సెంటిమెంట్ ఎక్కువ కాబట్టి సరే వాడు తెలుసుకుంటాడేమో అనుకున్నాం. ఈ ఏదో తెలుసుకోడిగా వీడిని ఇట్లనే వస్తే అచ్చోసిన ఆంబోత్ అంటారు చూడు, అట్లా వీడిని మైసమ్మ కృష్ణ దున్నపోతులాగా ఇట్లనే మాట్లాడతాడు. మామూలుగా గతంలో కూడా సీతక్క గురించి కూడా వ్యాఖ్యలు చేసిరు. ఆమె ఒక గిరిజన బిడ్డ. ఆమెకు మొన్న బతుకమ్మ ఏదో కూరగాయల బతుకమ్మ తీసుకొచ్చి ఇస్తే కూడా ఆమె గురించి ఈ బీఆర్ఎస్లు మొత్తం ఏదో మాట్లాడారు. ఒక గిరిజన బిడ్డకు మేము ఒక మంత్రి పదవి ఇచ్చి మేము గౌరవించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. గామ దగ్గర ఏముందరో గామ పోతుర్రా మీరు, నాకు అర్థం కాదు. ఆమె ఇలా కోవిడ్ వచ్చినప్పుడు కొన్ని వేలు లక్షలు ఖర్చు పెట్టి అందరికి అందుబాటులో ఉండి అక్కడ గిరిజన బిడ్డలకు నేను తల్లిని అని చెప్పి చేసింది. ఆమెను ఆదర్శంగా అట్లా తీసుకోండి. ఇలా సీతక్క మీద వ్యాఖ్యలు చేస్తావు, గవర్నర్ మీద వ్యాఖ్యలు చేస్తావు. మహిళలంటే గౌరవం లేదు, మహిళల ఓట్లు కావాలి, వాళ్ళతో ఓట్లు వేయించుకుంటావు, మళ్ళీ వాళ్ళతో దండించుకుంటావు. చీపురు కట్టలు దండించుకునే బుద్ధి ఏందిరా నీకు? చెప్పులతో కొట్టించుకునే బుద్ధి ఏందిరా నీకు? కొంచెం సిగ్గేం అనిపిస్తలేదా నీకు? ఇంత గణం తిడుతుంటే నా బతికేందుకు నా బతికేందుకు అనే బతుకు రావాలి నీకు. రేపు బొజ్జా సంధ్య రెడ్డి మీద కేసులు పెడతారేమో, బూతులు మాట్లాడుతుంది, ఒక ఎమ్మెల్యే అగౌరవంగా మాట్లాడుతున్నాను, మీ మీద కేసులు అయితే 100% వాని మీద పెడతా నేను. నువ్వు ఆరోపణ చేసినావు కదా, అక్కడ నువ్వు ఎవిడెన్స్ చూపించకపోతే నిన్ను తీసుకుపోయి బొక్కలేపిస్తాం. ఒకవేళ ఆడ ఆరోపణలు కాదు ఇది నిజమే అని చూపిస్తే నేను ముక్కు నెలకు నేను రాస్తా అని చెప్తున్నా. వాడు చూపించాలి. ఆధారం లేకుండా మాట్లాడితే తొక్కుతాము. ఏమనుకుంటున్నావు? 16 మంది అమ్మాయిల దగ్గరికి సీఎం గారు వెళ్ళిండ్రా, చూపించకపోతే నువ్వు చూపించి మాట్లాడు. కేసులు పెట్టడం కాదు, నువ్వు కేసులు పెట్టి అది పెట్ట కేసులకు భయపడేటోళ్ళం కాదు. తెలంగాణ ఉద్యమంలో మా మీద 40 కేసులు ఉన్నాయి. తెలంగాణ కోసం ఇలా ఒక రాష్ట్ర సీఎంని మాట్లాడుతున్నప్పుడు 100% నేను పాయింట్అవుట్ చేస్తా. నువ్వు నిరూపణ నువ్వు చూపించాలి. అప్పుడు నువ్వు మొగోడివి. ఇట్లా దాచుకుంటావేంద్రా? బయటకు వస్తావు, ప్రెస్ మీట్లు పెడతావు, ఇంట్లో పోయి బయటికి రా. నాకు ఎట్లా వస్తుంది అంటే అంత కోపం వస్తుంది. నేను ఇంకా కూడా మాకు ఒక సంస్కారం నేర్పించింది మాకు ఇలా కాంగ్రెస్ పార్టీ. ఇలా ఒక సీఎం గారు అన్నప్పుడు మేము ఎందుకు అనదు తమ్మి? ఒక మాట చెప్పండి. సీఎం తెలంగాణ రాష్ట్రానికి అందరికి తండ్రి లాంటి వారు. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు. ఇది ఆడదా అంటారు. ఆడదా అంటే వాడు మొగోడ్లాగా మాట్లాడుతున్నాడా? వాడు ఒక ఎమ్మెల్యే లాగా మాట్లాడుతున్నాడా? అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.